మనకి పూర్తిగా ఐడియా లేని ప్రోడక్ట్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేయమని అయితే అడుగుతుంటారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. కమ్యూనిటీ ట్యాబ్లో ట్విట్టర్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేనైతే ఆన్సర్ చేస్తాను. సో ఇవి కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఆలస్యం చేయకుండా వాటన్నింటికి ఆన్సర్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో అంతేకాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించి లింక్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు నేరుగా నన్ను అయితే క్వశ్చన్స్ అడగచ్చు. సో ట్విట్టర్లో అయితే కొంచెం ఫాస్ట్గా రిప్లై ఇస్తాను. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి భార్గవ్ దాసరి అడుగుతున్నారు. సో అన్న, స్నాప్డ్రాగన్ 845 చాలా పవర్ఫుల్ చిప్ సెట్ కదా, అయితే అది ఓల్డ్ అయిపోయింది. వాటి మొబైల్స్ కూడా జస్ట్ 15Kకే వస్తున్నాయి, లైక్ పోకో F1. సో ఇప్పుడు వేరే మొబైల్ బ్రాండ్స్ కూడా లో కాస్ట్ ప్రాసెసర్ని బై చేసి మిడ్ రేంజ్లో సో మొబైల్స్ తీసుకురావచ్చు కదా 18 or 20Kలో స్నాప్డ్రాగన్ 845 మీద. సో మొబైల్స్ ఎందుకు రావట్లేదు? సో స్నాప్డ్రాగన్ 845 సో వాళ్ళ 2018లో వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో వీళ్ళు తర్వాత 855 తీసుకొచ్చారు. ఇప్పుడు 865తో కూడా సో మనకి ఫోన్స్ అయితే వస్తాయి. క్వాల్కమ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని, ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ని కేవలం 2018లోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో 19 అండ్ 2020లో కూడా సో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అయితే చేయరు. సో అలా అయితే వాళ్ళ నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వాల్యూ అయితే పడిపోతుంది. సో అందుకే క్వాల్కమ్ అయితే ఇప్పటికీ 845 ప్రాసెసర్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. అది ఎప్పుడో ఆగిపోయి ఉంటుంది. సో అందుకే ఫోన్స్ని అయితే కంపెనీస్ తీసుకురావు. సో ఎప్పుడైతే స్నాప్డ్రాగన్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ని, ఓల్డ్ అయిన స్నాప్డ్రాగన్ 845 లాంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని సో ఇప్పటికీ తక్కువ రేట్లో ఇస్తే సో వాళ్ళ 855, 865 వీటికి అయితే వాల్యూ ఉండదు. అందుకే ఆ లాంచ్ చేసిన ఆ ఇయర్ మాత్రమే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో ఆ ఇయర్ మాత్రమే వాటి సేల్స్ అయితే ఉంటుంది. కంపెనీస్ ఆ ఇయర్ మాత్రమే యూజ్ చేస్తాయి. సో అందుకే మనకి 1820Kలో 845 ప్రాసెసర్తో సో మంచి మిడ్ రేంజ్ ఫోన్స్ రావచ్చు. కాకపోతే క్వాల్కమ్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రజెంట్ అయితే సో జరపట్లేదు. సో 855 కూడా మనకి ఇంకొక 1 year అయితే సో నియర్లీ 20,000లో వస్తాయి 855 ఫోన్స్, లైక్ రెడ్మీ K20 Pro. సో నెక్స్ట్ క్వశ్చన్, సుజాత పుత్ర సంతోష్, ఒప్పో K1 464 10K AMOLED డిస్ప్లే తీసుకోవచ్చు ఆర్ ఎనీ అదర్ ఆప్షన్ అండర్ 10K? సో అండర్ 10K ఇప్పుడైతే ఒప్పో K1 464 ఫ్లిప్కార్ట్లో నేను చూశాను, 14,000 ఉంది. 10K ఆఫర్స్ టైంలో వచ్చింది. సో అండ్ మీకు ఓన్లీ AMOLED డిస్ప్లే మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం మీకు సో ఇప్పటికి కూడా సామ్సంగ్ M30 12,000కే ఉంది 464, ఒప్పో K1 14,000 ఉంది. సో డిస్ప్లే మాత్రం మీ ప్రయారిటీ అయితే మీకు సామ్సంగ్ M30 బెటర్ ఆప్షన్ అవుతుంది ఒప్పో K1తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కిన్నెర మధు, విచ్ X2 ఈజ్ బెటర్? సో మీరు పోకో X2, రియల్మీ X2 గురించి అయితే అడుగుతున్నట్టున్నారు. సో మనకి రియల్మీ X2 ప్రైస్ అయితే తెలుసు, కానీ పోకో X2 ప్రైస్ మనకి February 4న తెలుస్తుంది. స్పెక్స్ అయితే సో ఆల్రెడీ మన అందరికీ అయితే తెలుసు. పోకో X2 రెడ్మీ K30 రీబ్రాండ్ అయితే వస్తుంది. సో AMOLED డిస్ప్లే మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే డెఫినెట్గా రియల్మీ X2 బెటర్ అవుతుంది. హయ్యర్ రిఫ్రెష్ రేట్ మీకు కావాలనుకుంటే పోకో X2 బెటర్ అవుతుంది. సో ఏది బెటర్ అని చూస్ చేసేటప్పుడు ప్రైస్ కూడా మ్యాటర్ అవుతుంది. రియల్మీ X2 కంటే బెటర్ ప్రైస్లో వస్తే సో పోకో X2 ఒక మంచి ఆప్షన్ అయితే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్రైస్ తెలిసిన తర్వాత అయితే మనం ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది సో ఖచ్చితంగా జడ్జ్ చేయొచ్చు. అండ్ కెమెరా కంపారిజన్ వీడియో కూడా సో చేస్తే ఇంకా బెటర్గా డిసైడ్ చేయొచ్చు. మన ఛానల్లో పోకో X2, రియల్మీ X2 వీటికి సంబంధించి కంపారిజన్ వీడియోస్ వస్తాయి, కెమెరా కంపారిజన్ వీడియో కూడా వస్తుంది. సో తర్వాత మనం బెటర్గా జడ్జ్ చేయొచ్చు. అండ్ జీ పవన్ అన్న, నేను AMOLED ప్యానల్స్ యూజ్ చేసా, రియల్మీ XT వాడా ఒకరోజు, బట్ నాకు ఆ కలర్ శాచురేషన్ నచ్చట్లే అన్న, ఎల్లోగా మారుతుంది స్క్రీన్, సన్లైట్ విజిబిలిటీ బాగాలేదు. సో నాకైతే పర్సనల్గా Note 8 Proలో ఉన్న LCD బాగా నచ్చింది, కానీ అందరూ AMOLED బాగుంది అంటున్నారు, కానీ నాకు నచ్చట్లేదు వైబ్రో. సో న్యాచురల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే సో IPS LCD డిస్ప్లేస్ ఏమి వస్తాయి, ఎందుకంటే IPS డిస్ప్లే న్యాచురల్ కలర్స్ని చూపెడుతుంది. AMOLED కొంచెం పంచి కలర్స్ని అయితే చూపెడుతుంది. సో అందుకే AMOLED డిస్ప్లేస్ అయితే ఎక్కువ మంది మన కళ్ళు ఎప్పుడు కానీ వైబ్రెంట్ కలర్స్ని చూడాలనుకుంటే అందుకే AMOLED డిస్ప్లేసే మనకి సో బెటర్గా అనిపిస్తాయి. అందుకే చాలామందికి AMOLED డిస్ప్లేస్ ఏమి వస్తాయి. సో పర్సనల్ ప్రిఫరెన్స్, కొందరికి న్యాచురల్ కలర్స్తో ఉన్న IPS డిస్ప్లే నచ్చొచ్చు మీలా, సో కొందరికి పంచి కలర్స్తో AMOLED డిస్ప్లే నచ్చొచ్చు నాలా. బట్ ఈ రెండిట్లో బ్యాటరీ సేవింగ్ డిస్ప్లే అయితే మాత్రం AMOLED డిస్ప్లే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి అరుణ్ రెడ్డి అడుగుతున్నారు, అన్న 1 week నుండి నాకు రోజు 15 నుంచి 20 మెయిల్స్ వస్తున్నాయి, బ్యాంక్, ఆటోమొబైల్, లైసెన్స్, ఫినాన్స్ ఎట్సెట్రా, ఇలా రోజు చాలా మెయిల్స్ వస్తున్నాయి. నేను ఏది పర్చేస్ చేయలే, లోన్ కూడా తీసుకోలేదు, ఐఎమ్ జస్ట్ స్టూడెంట్, నా ఈమెయిల్ వాళ్ళకి ఎలా తెలుసు, నాకు ఎందుకు మెయిల్స్ పంపుతున్నారు? సో ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. సో
సో మీరు ఎక్కడ ఇవ్వకుండా మీరు మీ సోషల్ మీడియాలో ఫేస్బుక్లోనో ఇంకేదన్నా సైట్లోనో సో ఎక్కడో ఒక చోట మీ మెయిల్ ఐడి అయితే ఇచ్చి ఉంటారు. సో అలా అయితే వాళ్ళు గ్యాదర్ చేస్తారు డాటాని. సో దాని గురించి వరీ ఏం కాకండి, చాలామందికి వస్తాయి ప్రతి ఒక్కరికి ఇలాంటి సో స్పామ్ మెసేజెస్, బిజినెస్ మార్కెటింగ్ మెసేజెస్ అయితే వస్తాయి. సో దీని గురించి అయితే మీరు టెన్షన్ పడకండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నిఖిలేష్ యూట్యూబ్ అన్న, పోకో X2 రివ్యూ చేస్తారా, రియల్మీ యూఐ ఎలా ఉంది అన్న. సో పోకో X2 రివ్యూ డెఫినెట్గా మన ఛానల్లో చేస్తాను. అన్బాక్సింగ్ వీడియో, కెమెరా రివ్యూ, కెమెరా కంపారిజన్, గేమింగ్ రివ్యూ, ఇలా ప్రతి వీడియో అయితే పోకో X2కి సంబంధించి మన ఛానల్లో వస్తుంది. అండ్ రియల్మీ యూఐ సో చాలా బెటర్గా ఉంది కలర్ వైస్తో కంపేర్ చేస్తే. సో నేనైతే టెస్ట్ చేశాను రియల్మీ 3 ప్రోలో. సో నాకైతే నచ్చింది రియల్మీ యూఐ. అండ్ నెక్స్ట్ ఎస్బిపిజీ ఎంటర్టైన్మెంట్, పోకో X2 గేమర్స్ కొనొచ్చా, గేమింగ్కి సరిపోతుంది. సో డెఫినెట్గా గేమర్స్కి అయితే పోకో X2 సరిపోతుంది ఇన్ కేస్ అది ఒక 17-18 బిలో ప్రైస్ రేంజ్లో వస్తే. బట్ ఓన్లీ గేమింగే హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం పోకో F1 స్నాప్డ్రాగన్ 845తో బెటర్ జీపీయూతో అయితే సో ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తే, సో డిస్ప్లే, డిజైన్, వీటన్నింటిని కన్సిడర్ చేస్తే, బిల్డ్ క్వాలిటీ, వీటిని కన్సిడర్ చేస్తే పోకో X2 ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ సత్య హరిశ్చంద్ర, చైనాలో విడుదలైన రెడ్మీ K30ను మన ఇండియాలో పోకో X2గా తీసుకొస్తే మరి ఇండియాలో విడుదలైన రెడ్మీ K20కి అప్గ్రేడ్గా ఏం తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే వీళ్ళు పోకో X2గా రెడ్మీ K30ని అయితే సో ఆల్మోస్ట్ తీసుకొస్తున్నారు. కాబట్టి రెడ్మీ K30ని సో K20కి అప్గ్రేడ్గా తీసుకొచ్చే అవకాశాలే లేవు. సో రెడ్మీ K20తో పోలిస్తే చాలా విషయాల్లో రెడ్మీ K30 అయితే వెనకబడి ఉంది. సో డిస్ప్లే ప్యానల్ విషయంలో కానివ్వండి, అండ్ ఫుల్ వ్యూ డిస్ప్లే ఆ డిపార్ట్మెంట్లో కానివ్వండి, అండ్ మెటల్ ఫ్రేమ్తో కానివ్వండి. మీకు రెడ్మీ K30 ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తే సో రెడ్మీ K20 మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. సో ఇలా చాలా విషయాల్లో రెడ్మీ K20 కంటే K30 కొంచెం తక్కువే ఉంది. సో అందుకే వాళ్ళు సక్సెసర్గా K30ని తీసుకురాకుండా సో పోకో X2గా తీసుకొస్తున్నారేమో. సో పోకో X2గా రెడ్మీ K30 వస్తే రెడ్మీ K20కి సక్సెసర్గా రెడ్మీ K30 రాదు. సో చెప్పలేం, ఫ్యూచర్లో రెడ్మీ K40, K50 ఇంకా దేన్నైనా తీసుకురావచ్చు. అండ్ నెక్స్ట్ పవన్ చల్లా, అనయ్య గేమింగ్ కోసం పోకో F1 బెటరా, పోకో X2 బెటరా, ఓన్లీ ఫర్ గేమింగ్ మై ప్రయారిటీ అంతే అనయ్య. సో బెటర్ నాకైతే పోకో F1 స్టిల్ బెటర్, హ్యావ్ ఎ నైస్ డే. డెఫినెట్గా గేమింగ్ కోసమే అయితే పోకో X2 కంటే పోకో F1 బెటర్. సో రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తేనే పోకో X2 బెటర్ అవుతుంది పోకో F1 కంటే. బట్ గేమింగ్ అన్నారు కాబట్టి పోకో F1. అండ్ భానుప్రకాష్, సోషల్ మీడియా సైట్స్లో టెక్ గ్యాడ్గెట్స్, రెప్లికా బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయి. లైక్ స్మార్ట్ వాచ్, ఇయర్ పాడ్స్, ఈవెన్ యాపిల్ ఇయర్ పాడ్స్ కూడా, ఫాజిల్ బ్రాండ్ వాచెస్ అండ్ వేరే బ్రాండ్ స్మార్ట్ వాచెస్ అన్నీ ఉన్నాయి. సో ఇవి యూజ్ చేయొచ్చా, డిఫరెన్సెస్ ఏముంటాయి. సో ఇలా నేను చాలా చూశాను, కాకపోతే నేను ఎప్పుడు సో టెస్ట్ చేసే ధైర్యం కూడా చేయలేదు, ఎందుకంటే నాకు 100% నమ్మకం. సో ఇవన్నీ సో ఫేకే, వాళ్ళు కూడా క్లోన్ అనే చెప్పే అమ్ముతారు. బట్ చాలా వరకు సరిగా వర్క్ చేయకపోవచ్చు, ఈవెన్ మనం పెట్టే ఆ కొద్ది ప్రైస్కి తగ్గట్టుగా కూడా. సో అందుకే సో ఇగ్నోర్ చేయండి. అండ్ నెక్స్ట్ కుమార్ బల్బేనా, అన్న ఒక్క రీబ్రాండింగ్ ఫోన్ వదిలేసి అండర్ 16K వస్తే పోకో X2 తీసుకోవచ్చా. ఎస్, అండర్ 16K వస్తే ఈ రీబ్రాండ్ ఇదంతా పక్కన పెడితే, సో రీబ్రాండ్ అంటే మనకి పోకోకున్న వాల్యూని సో వీళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని చాలామంది పోకో ఫ్యాన్స్ హట్ అవ్వడం తప్పితే సో అది పెద్ద ఇష్యూ అయితే కాదు. అగ్రెసివ్ ప్రైస్తో వస్తే రెడ్మీ K30 పేరుతో వచ్చిన సో మంచి ప్రైస్తో వస్తే అది మంచి ఫోనే. అండ్ పోకో X2 16,000 లోపు ప్రైస్ రేంజ్లో వస్తే సో కన్సిడర్ చేయొచ్చు. మీ ప్రయారిటీ కనుక హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అయితే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే, ఒకవేళ డిస్ప్లే మీ ప్రయారిటీ అయితే మాత్రం మీరు రియల్మీ X2ని 17,000లో కన్సిడర్ చేయొచ్చు AMOLED డిస్ప్లేతో. అండ్ కెమెరాస్ సైడ్ బై సైడ్ ఎలా పర్ఫామ్ చేస్తాయో మనం చూడాలి. బట్ ఓవరాల్గా 16,000 కింద వస్తే మాత్రం పోకో X2ని కన్సిడర్ చేయొచ్చు. 16,000 పైన 17-18K వస్తే మాత్రం సో రిమైనింగ్ కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకోవాల్సిందే మనం రియల్మీ X2తో. అండ్ కిరణ్ కుమార్, ఐ వాంట్ బెస్ట్ కెమెరా, బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ గేమింగ్ ఫ్లాగ్షిప్ మొబైల్, అప్కమింగ్ మొబైల్స్లో ఏది బెస్ట్. శాంసంగ్ S20 ప్లస్, S20 అల్ట్రా. సో మీరు బడ్జెట్ చెప్పలేదు కాబట్టి నేను సో ఇవైతే బెస్ట్గా ఉంటాయి డిస్ప్లే, గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ పరంగా. లేదంటే కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్లో ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే మీకు OnePlus 8 Pro బెటర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తోటే వస్తాయి. సో మీకు క్వాడ్ HD AMOLED డిస్ప్లేతో వస్తాయి అండ్ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ తోటే వస్తాయి ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నీ కూడా. అండ్ రాకేష్, ప్లీజ్ ఆన్సర్ అన్న, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చెప్తారు కదా మన ఛానల్ కూపన్ కోడ్ యూజ్ చేసి బ్యాంగూట్లో పర్చేజ్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది అని.
అంతలా డిస్కౌంట్ బ్యాంగుడ్ వాళ్ళు ఎలా ఇస్తారు బ్రో? సో వాళ్ళకి ఎలాగో చాలా లాభం ఉంటుంది. సో మీరు ఛానల్ కూపన్ కోడ్ వాడకున్నా మీకు కొంత డిస్కౌంట్ వస్తుంది. సో కాకపోతే వాళ్ళు ఛానల్ ద్వారా ప్రమోట్ చేసుకుంటారు కాబట్టి ఒక స్పెషల్ కోడ్ని అయితే ఛానల్ పేరున ఇవ్వమని యూట్యూబర్స్ అడుగుతారు, ఇంకో 5% అట్లా ఎక్స్ట్రా డిస్కౌంట్ తోటి. సో అందుకే ఈ బ్యాంగుడ్ వాళ్ళు అయితే ఆ కూపన్ కోడ్ ఇస్తారు. సో బ్యాంగుడ్ వాళ్ళు కూడా సో ఆ లింక్ వాడుకుంటే యూట్యూబర్స్కి అఫిలియేట్ ఇన్కమ్ అయితే ఇస్తారు. సో కొంతమంది బ్యాంగుడ్ వాళ్ళు అయితే నాకు కూడా కాంటాక్ట్ అయ్యారు. సో ప్రోడక్ట్ పంపించకముందే దాన్ని అయితే మీరు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయండి, మా కూపన్ కోడ్ వాడుకుంటే ఇంత అని. బట్ ప్రోడక్ట్ని నేను టెస్ట్ చేయకుండా ఇది బాగుంటుంది ఎక్సలెంట్ అని మనకి పూర్తిగా ఐడియా లేని ప్రోడక్ట్ని కూడా వాళ్ళు ప్రమోట్ చేయమని అయితే అడుగుతుంటారు. సో నేనైతే చాలాసార్లు ఇగ్నోర్ చేశాను, చేయను అని చెప్పాను. అందుకే బ్యాంగుడ్ వాళ్ళకు నాకైతే సంబంధాలు సరిగా ఉండవు. సో అంతే, 1-6 ప్రోడక్ట్స్ పంపిస్తే చేశాను, లేకపోతే నేనైతే పట్టించుకోను. సో డెఫినెట్గా ఛానల్ వాళ్ళకి కూడా అఫిలియేట్ ఇన్కమ్ ఉంటుంది అండ్ బ్యాంగుడ్కి కూడా చాలా లాభం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వికీ టెక్ న్యూస్ తెలుగు, బ్రో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వర్సెస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ విచ్ ఈస్ బెటర్, ప్లీజ్ పిక్ మై కమెంట్ బ్రో. సో డెఫినెట్గా సో ఫిజికల్ ఫింగర్ ప్రింట్ బటన్ బెటర్, అది సైడ్ మౌంటెడ్ ఉన్నా, బ్యాక్ ఉన్నా అండ్ ఫ్రంట్ ఉన్నా. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో కంపేర్ చేస్తే స్లోగా వర్క్ చేస్తుంది, అంత యాక్యురేట్గా కూడా ఉండదు. సో సైడ్ మౌంటెడ్ ఆర్ బ్యాక్ ఫ్రంట్ ఉండే ఫిజికల్ ఫింగర్ ప్రింట్స్ బటనే చాలా బెటర్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ఎన్ రాజు, యాపిల్ కేవలం ఇండియన్ యూజర్స్ కోసం ప్రోడక్ట్ లాంచ్ చేస్తుందా, చేస్తే ఎలా ఉంటుంది? సో మీ ఒపీనియన్. సో ఇండియన్ యూజర్స్ కోసం అయితే యాపిల్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయదు. సో ఎందుకంటే ఇప్పటికే యాపిల్ ప్రోడక్ట్స్ని చాలా డిమాండ్ ఉంది ఇండియాలో కూడా. సో డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయని సో చూపెట్టుకోవాలంటే ఒక మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ని, ప్రీమియం ప్రోడక్ట్ని వాడాలి. సో చాలామంది వాడే వాళ్ళు ఉన్నారు, డబ్బులు చాలా ఉన్నాయి ఇండియాలో కూడా. సో యాపిల్ అలాంటి పని చేయదు, ఆల్రెడీ అంత డిమాండ్ ఉన్నప్పుడు. సో చేస్తే ఎలా ఉంటుందంటే దాని వాల్యూ పడిపోతుంది. అండ్ నవీన్ రెడ్డి అన్న, ప్లీజ్ టెల్ మీ హెల్త్ టిప్స్ ఆల్సో, నవ్ డేస్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సారీ టు సే దిస్, సారీ అవసరం లేదు, మంచి విషయమే కదా. సో హెల్త్ టిప్స్ కూడా మీ రోజుల్లో హెల్తే అన్నిటికంటే ఇంపార్టెంట్. సో చాలామంది దాన్ని పట్టించుకోరు, కానీ సో ఈ రోజుల్లో మనకి లైఫ్ స్టైల్ చాలా ఈజీ అయిపోయింది. సో మనం కూర్చున్న చోటుకి ఆన్లైన్లో ఫుడ్ వస్తుంది, సో ఏది కావాలంటే అది వస్తున్నాయి, ప్రోడక్ట్స్ వస్తున్నాయి. మనం బయటకు వెళ్ళినా సో మనం బైక్ ట్రావెల్ లేదా ఊబర్, ఓలా ఇలాంటివి అయితే వాడుతున్నాం, ఫిజికల్గా అయితే స్ట్రెయిన్ అవ్వట్లేదు. సో మనం ఫిజికల్గా స్ట్రెయిన్ అయితే మనకు వచ్చే 90% హెల్త్ ప్రాబ్లమ్స్లో అవన్నీ మనం ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వకపోవడం వల్లనే. సో వీలైనంత వరకు మీరు కొంత ఫిజికల్గా అంటే కాసేపు వాక్ చేయడం అలా చేయండి. సో డైలీ ఈవినింగ్ ఏదో ఒక కాల్ మాట్లాడుకుంటూ ఒక 1 or 2 kilometers అయితే వాక్ చేయండి. సో అది చాలా మంచిది, చాలా ప్రాబ్లమ్స్ని మనకు తెలియకుండానే సో మన బాడీ అయితే క్యూర్ చేసుకోగలదు. సో ప్రాపర్ స్ట్రెయిన్ అయితే, బాడీ ప్రాపర్గా స్ట్రెయిన్ అయితే. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రామ్దీపు, ప్లీజ్ మేక్ వీడియోస్ ఆన్ ఇన్స్టాలింగ్ కస్టమ్ రామ్స్ ఫర్ మొబైల్స్ అన్న. సో లేదు, కస్టమ్ రామ్స్ మీద వీడియోస్ అయితే చేయలేను, ఎందుకంటే కస్టమ్ రామ్స్ని ఇన్స్టాల్ చేయడంలో కొంత రిస్క్ ఉంటుంది. సో వ్యూవర్స్ ఫాలో అయ్యే వాళ్ళు సరిగా ఫాలో కావకపోవడం వల్ల ఇన్స్ట్రక్షన్స్ని సో కొన్నిసార్లు వాళ్ళ మొబైల్సే బ్రిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి రిస్క్ అయితే నేను పెట్టదలుచుకోలేదు మన వ్యూవర్స్ని. సో అందుకే చేయను. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కస్టమ్ రామ్స్ అంటే అంత అవసరం కూడా లేదు. సో స్టాక్ ర్యామ్సే చాలా బెటర్గా ఉంటున్నాయి, ఒకప్పట్లా కాదు. సో ఇప్పుడు బ్లోట్వేర్ తక్కువ, మంచి ప్రాసెసర్తో మంచి ర్యామ్తో వస్తున్నాయి, చాలా స్మూత్గా ఉంటున్నాయి ఫోన్స్. ఈవెన్ 5, 6, 7, 8 వేలలో వచ్చిన సో బడ్జెట్ ఫోన్స్ కూడా. సో కస్టమ్ ర్యామ్స్ అవసరం అయితే మరీ అంత లేదు ఈ రోజుల్లో. అండ్ శంకర్ రెడ్డి అన్న, బెస్ట్ కెమెరా ఫోన్ Poco X2R MI CC9 Pro. డెఫినెట్గా MI CC9 Pro మీకు 108 MP సెన్సార్తో వస్తుంది. సో పెంటా కెమెరా లెన్స్తో వస్తుంది. సో MI Note 10గా అయితే ఇండియాకి రావచ్చు. సో ఇది CC9 Pro ఆర్ MI Note 10 బెటర్ దెన్ Poco X2 ఇన్ కేస్ ఆఫ్ కెమెరా. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ Tech24. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.